బేబీకి వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత బేబీని కంఫర్ట్ చేయడానికి ఏం చేయాలి? అండ్ ఏమేం పనులు అస్సలు చేయకూడదు? అండ్ ఏం సింప్టమ్స్ ఉంటే వెంటనే మీరు మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వాలి. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ ఆశ్రిత పీడియాట్రిషియన్. పాయింట్ నంబర్ 1 మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో పిల్లలు క్రాంకీ అయిపోతారు. దానికి ఏం చేయాలంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వడము, ఫ్రీక్వెంట్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల కొంచెం వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటుంది. పాయింట్ నంబర్ 2 ఫీవర్ అండ్ పెయిన్. ఫీవర్, పెయిన్ కోసం మీ పీడియాట్రిషియన్ మీ చైల్డ్‌కి వెయిట్ తగ్గట్టు పారాసెటమాల్ డోస్ రాసిచ్చుంటారు. అది ఖచ్చితంగా 6 అవర్లీ వన్స్ వేపించండి. పాయింట్ నంబర్ 3 స్వెల్లింగ్. స్వెల్లింగ్ వ్యాక్సిన్ ఏసిన 24 అవర్స్ లోపు వచ్చిందంటే ఐస్ ప్యాక్ అనేది పెట్టొచ్చు ఆర్ ఐస్ కంప్రెషన్స్ అనేది పెట్టాలి. ఇఫ్ స్వెల్లింగ్ అనేది ఆఫ్టర్ 24 అవర్స్ ఉంది అంటే దెన్ హాట్ ప్యాక్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఏమేం పనులు అస్సలు చేయకూడదు. ఎక్కువ చూస్తుంటే అది పెయిన్ తగ్గాలని చెప్పి మసాజ్ చేయడం, బాగా రుద్దేయడం అలా చేస్తుంటారు. 48 అవర్స్ దాకా ఏ ప్లేస్‌లో వేసుంటారో దాన్ని రుద్దడము అలాంటివన్నీ చేయొద్దండి. ఐస్ కంప్రెషన్స్ పెట్టమన్నామని చెప్పి డైరెక్ట్ ఐస్ క్యూబ్స్ పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. పాయింట్ నెంబర్ 3 అన్నెసెసరీ ఆయింట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇవేమీ అవసరం లేదు. నెక్స్ట్ ఏమేం సింప్టమ్స్ ఉంటే వెంటనే మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ ఫీవర్ అనేది 1 ఆర్ 2 కన్నా ఎక్కువ వస్తుంది. బేబీ చాలా ఎక్కువ ఏడుస్తుంది. అంటే గ్రేటర్ థాన్ 3 అవర్స్ కన్నా ఎక్కువ ఏడుస్తుంది. నెక్స్ట్ బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా కంప్లీట్ డిఫరెంట్ అయ్యింది. ఫిట్స్ లాగా వస్తుంది. ఫీడింగ్ అస్సలు తీసుకోవట్లేదు. వెంటనే మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేటివ్ రీల్‌ని న్యూ పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.